హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే అలసందలతో వడలు చేయబోతున్నాను. కొంతమంది వీటిని బొబ్బర్లు అంటారు, మేమైతే అలసందలు అంటాం ఫ్రెండ్స్. ఇవైతే వడలు చేసుకునేదానికి ముందుగా ఒక గిన్నెలు అయితే పోసేసుకున్నాను. నేనైతే ఇందులో అరకప్పు తీసుకున్నాను. 1/4 కేజీ పైన ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. చూడండి, ఇప్పుడు ఇవి అయితే నీళ్ళైతే పోసేసుకొని ఒక 2 సార్లు అయితే కడుక్కుందాము. నీళ్ళు పోసుకొని ఒక 2 సార్లు అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడిగేసి నీళ్ళని వంపేసుకుందాము. కొద్దిగా మినపప్పు వేసుకుందాము. ఇంకోసారి అయితే కడుక్కుందాం ఫ్రెండ్స్. నీళ్ళన్నీ వంపేద్దాం. 2 సార్లు కడిగేసి మినపప్పు అలసందలు 2 నీళ్ళు పోసి ఇలా పెట్టేసుకున్నాను. మూత వేసి ఒక 3-4 అవర్లైనా నానబెట్టాలి ఫ్రెండ్స్. బాగా అయితే నానాలి. మూత పెట్టుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకుందాము. ఒకవేళ మీరు పొద్దున్నే తినాలనుకుంటే నైటే నానబోసుకోండి. నేనైతే ఇప్పుడు సాయంకాలం కాబట్టి ఉదయాన్నే నానబోస్తున్నాను అనమాట. మూత పెట్టేసేసుకొని 4 గంటలు నానబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అయితే ఇలా అయితే నానిపోయి ఉబ్బిపోయాయి. చూడండి, బాగా ఇలా ఊరిపోయాయి కదా. ఇప్పుడైతే మనం కొద్దిగా మిక్సీలో వేసుకొని రుబ్బేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ చిన్న జార్లో మిక్సీలో వేసుకొని రుబ్బేసుకుందాం ఫ్రెండ్స్. జార్ తీసుకొని కొద్దిగా ఇవన్నీ నీళ్ళు వంపేసి వేసాను అనమాట. ఇప్పుడైతే కొద్దిగా ఇందులో వేసుకుందాము. మనకి ఎంత కావాలంత, ఎంత పట్టుద్ది అంత కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, 2 సార్లుగా అయితే ఫస్ట్ ఒకసారి వేసాను అనమాట. ఇది కూడా వేసేసాను. కొద్దిగా పలుకులుగా వేసుకోవాలి. ఎక్కువగా మెత్తగా అయితే వేసుకోకూడదు. ఎక్కువ మెత్తగా వేసుకుంటే అంతగా బాగుండదు అనమాట. చూడండి, ఇలా పలుకులుగా ఉండాలి కొద్దిగా. ఇప్పుడైతే మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఉప్పు వేసి రుబ్బాను అనమాట. ఉప్పు అయితే అవసరం లేదు. కొద్దిగా బియ్యం పిండి వేద్దాం, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసము, క్రిస్పీగా వస్తుంది అనమాట. కొద్దిగా 2 స్పూన్లు వేసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఏమి వేయబోతున్నానంటే ధనియాలు క్రష్ చేసుకున్నాను అనమాట రోట్లో. ఆ ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఎర్రగడ్డలు వేద్దాము. చూడండి, ఎర్రగడ్డలు, కరివేపాకు, అల్లము సన్నలుగా తరిగాను అనమాట. అన్ని ఎర్రగడ్డలన్నీ, పచ్చిమిర్చి సన్నలుగా తరిగినాం అనమాట. అన్నీ అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులో జీలకర్ర కూడా కొద్దిగా వేద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూన్ అనమాట. ఇప్పుడు అంతా అయితే బాగా ఇలా కలిపేసుకుందాము. ఎర్రగడ్డలు అన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అంతా అయితే బాగా ఇలా కలిపేసుకున్నాను అనమాట. కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేను అలాగే వేస్తున్నాను అనమాట. కొత్తిమీర ఖచ్చితంగా వేయండి, వేస్తేనే బాగుంటుంది. అంతా అయితే ఇలా కలిపేసాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని వడలు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వడలు అయితే వేసేసుకుందాం. చూడండి, కొద్దిగా అయితే వేసాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది అనమాట. నేనైతే ఇది ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. చూడండి, ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పలచంగా కాకుండా మీడియం సైజులో వేసాను అనమాట. ఇలాగే అన్నీ ఒక్కొక్కటి వేసేసుకుందాము. కవర్లో అయితే తట్టుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. మనకి ఎన్ని పడతాయి అన్నైతే వేసుకోవచ్చు. నేనైతే 3 వేసాను. బాగా కాలనిద్దాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే వెంటనే ఎత్తకూడదు అనమాట, విరిగిపోతాయి. కొద్దిగా కాలనిచ్చి తీసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా ఇలా తిప్పుకుందాము. ఒక్కొక్కటి తీసుకుందాము. ఇంకొకటి కూడా వేయచ్చు, అంటుకుంటాయని నేను 3 వేసాను అనమాట. 5 కూడా వేసుకోవచ్చు. చూడండి, ఎందుకంటే అన్నీ ఒకసారి వేస్తే అంటుకుంటాయి అన్నమాట. ఇవి
అందుకని నిదానంగా కొద్దిగా మూడు వేసుకుంటూ కాల్చుకుందాము. బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. పప్పు కూడా తిప్పుకున్నాము. చూడండి, పప్పు కూడా కాలింది కదా. పప్పు కూడా తిప్పుకున్నాము. సాయంకాలం టైంలో టీ టైంలో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి సాయంకాలం పూట చేసుకోవాలి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిది అన్నమాట. అలసందలు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కదా. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసింది. తీసేసుకున్నాము ఇప్పుడు మనము. చూడండి, కలర్ రావాలన్నమాట. తీసేసుకొని ఇంకా ఒక ట్రిప్ అయితే వేసుకుందాము. ఇంకా ఒక ట్రిప్ వేసుకున్నట్టు ఇంకా ఒకటి వేద్దాం. తిప్పుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే 4 వేసాను అనమాట. ఎందుకంటే బాగా ఇంకా కొద్దిగా ప్లేస్ ఉంది కాబట్టి ఇలానే అన్నీ కాల్ చేసుకున్నాం. ఈ పక్క కూడా తిప్పేసుకొని ఆ పక్క కూడా కాలనిద్దాము. ఒకసారి తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. అన్నీ ఇలాగే కాల్చుకుందాము. ఇంకా కాలాలి ఇవి ఫ్రెండ్స్. ఇవి కూడా కాలిపోయాయి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసింది. ఈ కలర్ వస్తే తీసేసుకోవచ్చు. ఇవి కూడా మంచి కలర్ వచ్చింది కదా. ఇవి కూడా తీసేసుకుందాము. అన్నీ ఇలాగే తీసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, అన్నీ అయితే ఇలా కాల్ చేసుకున్నాను. బీప్ పిండి వేసాం కదా, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చూడండి సౌండ్ ఎలా వస్తున్నాయో. ఇదిగోండి, లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. సాంబార్ వేసుకొని అయినా తినచ్చు, చట్నీలు అయినా వేసుకొని తినచ్చు. చాలా బాగా చేయన్నమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.